హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. మీకు ముందు రోజు వీడియోలో చూపించాను కదండి, హౌస్ క్లీనింగ్ అంతా చేయాలని చెప్పి. ఇప్పుడైతే వాటినే కంటిన్యూషన్ అండి ఇది. మొత్తం డస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం డబ్బాలన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. వాష్ చేసేస్తున్నాను. అన్నిటినీ ఈ విధంగా వాష్ చేసేసుకుని ఒక బుట్టలో అయితే పెట్టేస్తున్నాను. వాటిని శుభ్రంగా ఒక క్లాత్ తోటి తుడిచి ఎండలో అయితే పెట్టాలండి. మొత్తం వీడియో పెడితే మీకు బోర్ కొట్టేస్తుందని కట్ చేసేసాను. తర్వాత ఈ పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా సర్దుకున్నానండి. స్టీల్ డబ్బాల్లో బాక్స్లో వచ్చి ఇడ్లీ పిండి, దోసల పిండి తీసుకుంటానండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. ఇవైతే కేజీ డబ్బాలండి. వీటిలో శనగపప్పు, మినప్పప్పు అన్నీ కూడా ఇందులో వేస్తాను, మైదా వంటివి. ఇవైతే మసాలా పౌడర్స్ అన్నీ వేసుకోవడానికండి. ధనియాలు, జీలకర్ర పౌడర్, గరం మసాలా లాంటివి. ఇవైతే సబ్జా గింజలు, చియా సీడ్స్ వాటిని ఇలా స్టోర్ చేసుకున్నానండి నేనైతేని. ఇక్కడ స్టీల్ ఇవి పెద్దవి ఉన్నాయి కదండి డబ్బాలు, వాటిలో అయితే నేను 5 కేజీలు ఇడ్లీని, ఒక 2 కేజీలు వరిపిండి, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ వంటివన్నీ కూడా చక్కగా అందులో అయితే స్టోర్ చేసుకుంటానండి. నా కిచెన్ అయితే మొత్తం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా పెట్టవలసినవి ఉన్నాయండి. ప్రస్తుతానికైతే ఈ విధంగా సర్దుకున్నాను. ఇప్పుడైతే పక్కన ఎగ్ బాయిలర్, అలాగే కళ్ళుప్పు ఏమో మనకి చికెన్ క్లీన్ చేయడానికి, ఫిష్ క్లీన్ చేయడానికి వాడతామండి. అలాగే ఎగ్స్ తెచ్చుకోవడానికి ఎగ్ బాక్సెస్ అండి. అలాగే మిక్సీ జారు అన్నీ కూడా అక్కడే పెడతాను. ఇక్కడైతే హాల్లోకి వచ్చేసామండి. ఇప్పుడైతేని హాల్లో కూడా చిన్న కబోర్డ్ ఉంటుంది. దాన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేశాక ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, బాగుందా? మీకైతే నచ్చితే కనుక కామెంట్ చేసి చెప్పండి. ఫొటోస్ అని ఇలా ఆర్గనైజ్ చేయడం వల్ల నాకు చాలా బాగా నచ్చిందండి కబోర్డ్ అయితేని. ఇప్పుడైతే మనం మజ్జిగ పునుకులు అయితే చేసుకుందామండి పెసరపప్పుతోటి. ముందుగా తాలింపుల్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. 3 గంటల ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. గ్రైండర్లో ఈ విధంగా పెసరపప్పుని వేసుకుని మెత్తగా అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటరు, సాల్ట్ ఏమీ వేయకుండా ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి చక్కగా ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, అల్లం, కరివేపాకు అన్నిటినీ కూడా ఈ విధంగా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయి చక్కగా అయితే ఫ్రై అయిపోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిల్లో 1 స్పూను పసుపుని అయితే వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకొని ముందుగా మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకున్న మజ్జిగలోకి అయితే ఈ విధంగా వేసేసుకోవాలండి. పెరుగులో 2 గ్లాసులు వాటర్ వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మజ్జిగ కింద రెడీ అయిపోతుందండి. వాటిలో తాలింపు మొత్తం వేసుకుని సాల్ట్ని కూడా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో ఈ విధంగా ముందుగా రుబ్బు పెట్టుకున్న పెసరపిండిలో కొద్దిగా సాల్ట్ని వేసుకుని చిన్న పునుకుల కింద అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా ఇలా చిన్నగా అయితే వేసేసుకుంటున్నామండి. అన్నిటినీ కూడా ఇదే విధంగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, అక్కడ మాడిపోకుండాను. చూసారా, చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి. ఇలాగే ప్లెయిన్గా కూడా తినొచ్చండి మీకు నచ్చితేనే. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో ఈ విధంగా ఫ్రై చేసుకున్న పునుకులను అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా అయితే ఈ విధంగా అన్నిటినీ కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి 1 గంట లేదా 2 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. గులాబ్ జాములు షుగర్ సిరప్ని ఎలా అయితే పీల్చుకుంటాయో అలాగా మజ్జిగని పునుకులు పీల్చుకుని చక్కగా అయితే రెడీ అయిపోతాయండి. తర్వాత సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ లైక్ చేసేయండి.